మీ ఫోన్‌లో వాల్యూమ్ బటన్స్ పనిచేయడం లేదా? జనరల్‌గా మన ఫోన్‌లో వాల్యూమ్ బటన్స్ పనిచేయకపోతే రెండే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రిపేర్ చేయించడం. రిపేర్ చేయించాలంటే అమౌంట్ ఖర్చు అవుతుంది. అండ్ అలాగే రిపేర్ చేయించడానికి మనకు ఫ్రీ టైమ్ అనేది ఉండాలి. మనం ఏదన్నా వర్క్‌లో బిజీగా ఉండి దాన్ని రిపేర్ చేయించడానికి పాసిబిలిటీ అనేది ఒక 2, 3 డేస్ టైం పట్టొచ్చు. సో, ఆ టైం వరకు వాడాలనుకున్న వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ప్లే స్టోర్‌లో ఉండే కొన్ని అప్లికేషన్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటారు. సో, ఆ అప్లికేషన్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక అవి కొన్నిసార్లు పనిచేస్తాయి, కొన్నిసార్లు పని చేయకపోవచ్చు. అండ్ అలాగే అవి 24 అవర్స్ రన్నింగ్‌లోనే ఉంటాయి కాబట్టి బ్యాటరీ అనేది డ్రైన్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఎక్కువగా ఉంటుంది. సో, ఈ రెండిట్లలో ఇష్యూ ఉంది కాబట్టి నాకు ఇంకేదైనా ఆప్షన్ ఉందా? ఇట్లా వాల్యూమ్ బటన్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవడానికి అప్లికేషన్ లేకుండా రిపేర్ చేయించకుండా అంటే ఉంది. అది చిన్న సెట్టింగ్ చేసుకుంటే మీరు వాల్యూమ్ బటన్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మొబైల్ రిపేర్ చేయించాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే ఎక్స్టర్నల్‌గా ఇంకో అప్లికేషన్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక చిన్న సెట్టింగ్ చేసుకుంటే చాలు. మీరు వాల్యూమ్ బటన్స్ అనేవి ఏ అప్లికేషన్‌లో ఉన్నా సరే ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, ఆ సెట్టింగ్ ఏంటో చూద్దాం. సో, మీరు ముందుగా మొబైల్‌లో సెట్టింగ్ అనే అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. సో, అక్కడ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్‌లో యాక్సెసిబిలిటీ మెనూ అని సెర్చ్ చేయండి. యాక్సెసిబిలిటీ మెనూ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు కింద వస్తుంది. సో, దాని మీద సెలెక్ట్ చేసుకొని ఎనేబుల్ అయితే చేయండి. సో, ఇలా సింపుల్‌గా మీరు ఎనేబుల్ చేసిన ఇమ్మీడియేట్‌గా మనకి ఫోన్‌లో నావిగేషన్ బటన్స్ అనేవి కింద అందరి ఫోన్‌లో వస్తాయి. ఏది మినిమైజ్, హోమ్ అండ్ అలాగే బ్యాక్ బటన్. సో, అక్కడ ఆ 3 బటన్స్‌తో పాటుగా మీకు ఒక ఎక్స్ట్రా బటన్ అనేది అక్కడ యాడ్ అవుతుంది. సో, ఆ బటనే మనం ఇప్పుడు యాడ్ చేసిన యాక్సెసిబిలిటీ మెనూ బటన్. సో, ఈ బటన్‌లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ వదిలేయండి. ఇందులో దాంతో పాటుగా మీకు వాల్యూమ్ బటన్స్ ఇంక్రీజ్ గాని, డిక్రీజ్ చేసుకోవడానికి 2 బటన్స్ అయితే ఉంటాయి. సో, అవి యూజ్ చేసి మీరు ఏ అప్లికేషన్‌లో అయినా సరే మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ అనేది మామూలుగా జనరల్‌గా మీరు ఏ అప్లికేషన్ వాడినా కూడా ప్రతి అప్లికేషన్‌లో ఈ నావిగేషన్ బటన్స్ 3 బటన్స్ కనిపిస్తాయి కాబట్టి దాంతో పాటుగా ఈ యాక్సెసిబిలిటీ మెనూ బటన్ కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. అప్లికేషన్ ఏదైనా వాడేటప్పుడు మళ్ళీ హోమ్‌కొచ్చి సౌండ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ అప్లికేషన్ వాడితే ఆ అప్లికేషన్‌లో వాల్యూమ్ ఇంక్రీజ్ గాని, డిక్రీజ్ గాని ఈజీగా చేసుకోవచ్చు. సో, మామూలుగా మనకు పవర్ బటన్ లేకపోయినా ఫోన్ అనేది వర్క్ చేసుకుంటాం గానీ, వాల్యూమ్ బటన్స్ లేకపోతే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే వాల్యూమ్ అనేది ఒక్కోసారి తక్కువ కావాల్సొస్తుంది, ఒకసారి ఎక్కువ కావాల్సొస్తుంది. బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్ మనకు వాల్యూమ్ బటన్స్ అనేవి వాల్యూమ్ అనేది తక్కువ చేసుకోవడం ఆర్ ఎక్కువ చేసుకోవడం అనేది చేస్తాం. సో, ఈ ఈ అప్లికే ఈ నేను చెప్పిన ఈ సెట్టింగ్ యూజ్ చేసి మీరు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. వాల్యూమ్ బటన్ రిపేర్ చేయించాల్సిన అవసరం లేదు. ఎక్స్టర్నల్‌గా ఇంకో అప్లికేషన్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇది మామూలుగా బటన్స్ లాగే వర్క్ అవుతుంది కాబట్టి, మీ బ్యాటరీ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేసుకోదు కాబట్టి, మీరు సింపుల్‌గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ యాక్సెసిబిలిటీ మెనూలో మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ అయితే 2 సెట్టింగ్స్ చెప్తాను. ఈ సెట్టింగ్స్ యూజ్ చేయండి. మీకు ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. ఒకటేందంటే యాక్సెసిబిలిటీ మెనూ బటన్ అనేది సడెన్‌గా డిసప్పేర్ అయిందనుకోండి, సేమ్ మళ్ళీ ఇదే సెట్టింగ్స్‌తోని సెట్టింగ్ అప్లికేషన్‌లోకెళ్ళి యాక్సెసిబిలిటీ మెనూ అనేది ఆన్ చేసుకోండి. ఒకవేళ ఆన్ చేసే ఉంది కానీ బటన్ క్లిక్ చేస్తే రావట్లేదు అనిపిస్తే ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోండి. అయినా కూడా రావట్లేదు అని అనుకుంటే మీ ఫోన్‌ని ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి వస్తుంది. ఈ 2 సెట్టింగ్స్ చేసుకోండి. ఒకవేళ దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అది సింపుల్‌గా అయితే సాల్వ్ అవుతుంది. సో, మీరు మీ ఫోన్‌లో వాల్యూమ్ బటన్ అనేది పని చేయకపోతే ఈ చిన్న సెట్టింగ్ యూజ్ చేసుకొనైతే ఈజీగా మీరైతే సాల్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎవరైతే వాల్యూమ్ బటన్స్ అయితే వర్క్ అవ్వట్లేదో వాళ్ళ మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే దాంతో పాటుగా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ నేనైతే మీకు తీసుకొస్తాను. సో, అవి మీరు మిస్ కాకూడదనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్‌ని ఆన్ చేసుకోండి. అండ్ లాస్ట్ ఒకటేంటంటే మీ ఫోన్‌లో వాల్యూమ్ బటన్ అనేది పనిచేయకపోతే కామెంట్ సెక్షన్‌లో నాట్ వర్కింగ్ అని చెప్పి మీ ఫోన్ నేమ్ కూడా అక్కడ మెన్షన్ చేసి కామెంట్ చేయండి. ఒకవేళ వర్క్ అవుతుందనుకుంటే వర్కింగ్ అని చెప్పేసి మీ ఫోన్ నేమ్ మెన్షన్ చేసి కామెంట్ చేయండి. ఇలా ఎందుకు కామెంట్ చేయమంటున్నా అంటే ఏ ఫోన్‌లో వాల్యూమ్ బటన్స్ ప్రాబ్లమ్ వస్తుంది, ఏ ఫోన్‌లో వాల్యూమ్ బటన్స్ ప్రాబ్లమ్ రావట్లేదు అని తెలుసుకోవడానికి మాత్రమే కామెంట్ చేయమంటున్నాను. ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.